Next problem, find the area bounded by the curves y is equal to sin x and y is equal to cos x between any two consecutive points of intersection. Two curves ఇచ్చారు, y is equal to sin x, y is equal to cos x. సో వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం కనుక్కోవాలి బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఆఫ్ కాన్సెక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఈ రెండు కర్వ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో టూ కాన్సెక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఓకే, వరుసగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ మధ్య, వరుసగా కాన్సెక్యూటివ్ అంటే వరుసగా, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనేవి వరుసగా ఉండాలి. అలాంటి రెండు పాయింట్స్ మధ్య మనం ఈ రెండు కర్వ్స్కి సంబంధించిన ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ తీసుకుందాం మనం. సో ఎక్స్, సో 0, 45, 90. సో 45 డిఫరెన్స్ నేను తీసుకుంటున్నాను ఎక్స్ వాల్యూస్కి, ఎందుకంటే 45కి ఇవి రెండు కూడా సేమ్ వస్తాయి కాబట్టి మరి ఇంటర్సెక్షన్ కావాలంటే ఇవి రెండు కూడా సేమ్ రావాలి. సో సేమ్ రావాలంటే మనం 45s అనేవి కంపల్సరీగా మనం తీసుకోవాలి. 0, 45, 90, 135, తర్వాత 180, 225, 270, సో 270, 315, 7π/4, 315 degrees, and finally 360. సో 0 నుండి 360 వరకు నేను తీసుకున్నాను. సో ఈ వాల్యూస్లో మనం అబ్జర్వ్ చేద్దాం ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనేది మనం. సో ముందుగా y ఈజ్ ఈక్వల్ టు sin x. సో sin 0, 0, sin 45, 1/√2 we have, sin 91, sin 135 అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో 135 కూడా 1/√2 వస్తుంది అది. సో sin 180, sin అనేది 180 మల్టిపుల్స్కి 0. sin 225 అనేది థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. సో ఇట్ ఈస్ -1/√2, థర్డ్ క్వాడ్రంట్లో sin -270. సో sin 270 -1 వస్తుంది. sin 315 ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా sin మైనస్. సో -1/√2 we have, sin 360 it is 0. సో సైన్ అనేది ప్రతి 45 మల్టిపుల్కి 1/√2 వస్తుంది. సో క్వాడ్రేట్ని బట్టి మనం ప్లస్ ఆ మైనస్ అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ 45 ప్లస్. సో థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్లో సైన్ మైనస్, ఓకే. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు cos x. సో cos 0 అంటే 1, cos 45 1/√2. సో 45కి రెండింటికి సేమ్ వాల్యూ వచ్చింది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇన్ దిస్ ఇంటర్వల్. 0 నుండి 2π మనం తీసుకున్నట్లయితే, సో నేను 0 నుండి 2π వరకు తీసుకుంటున్నాను. సో ఈ ఇంటర్వల్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. π/4 దగ్గర మొట్టమొదటివి ఇంటర్సెక్ట్ అవుతాయి. నెక్స్ట్ cos 90, cos అనేది 90 మల్టిపుల్స్కి 0 వస్తుంది. cos 135, సో ఇది 1/√2. మరి ప్లస్సా మైనస్సా అంటే, సో 135 అనేది సెకండ్ క్వాడ్రంట్లో cos అనేది మైనస్. cos 180 we have the value like this, -1. cos 225 it is also -1/√2. సో 225 అనేది థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. సో అన్ని 45 మల్టిపుల్స్కి సైన్ కాస్ రెండు కూడా 1/√2 వస్తాయి. సో క్వాడ్రంట్ని బట్టి మనం ప్లస్ మైనస్ మనం చూసుకోవాలి. సో థర్డ్ క్వాడ్రంట్ cos నెగిటివ్ -1/√2. See these two are equal, okay, sin value, cos value రెండు కూడా సేమ్ అయినాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇన్ దిస్ ఇంటర్వల్, ఓకే. సో 0 నుండి 360 వరకు మనం తీసుకున్నట్లయితే, సో π/4 ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ 225, దట్ మీన్స్ 5π/4 ఈజ్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నౌ దీస్ టూ ఆర్ ద కాన్సెక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. వీటి మధ్యలో ఎక్కడ మనకి సేమ్ వాల్యూ రాలా, 1, 0, 1/√2, -1/√2, 0, -1. సో ఇవి రెండే సేమ్ వచ్చినాయి. సో ఈ రెండింటి మనం ఫస్ట్ కాన్సెక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇన్ దిస్ ఇంటర్వల్, ఓకే. సో అలా చెప్పుకోవచ్చు. అలానే 270 90 మల్టిపుల్కి 0. సో మళ్ళీ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ అది 315 degrees -1/√2. సో 360 అంటే మళ్ళీ +1 వస్తుంది. సో
సో ఈ రెండు పాయింట్స్ దగ్గర మనకి రెండిటికి సేమ్ వచ్చింది. సో π/4కి 5 π/4కి మధ్యలో మనం ఏరియా కనుక్కోవాలి, బికాస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది, ఓకే, బట్ దీస్ ఆర్ ద ఫస్ట్ కాన్సిక్యూటివ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే, సో వీ టేక్ దీస్ 2 పాయింట్స్. సో లెట్ us see continuation. సో నెక్స్ట్ మనం గ్రాఫ్ని చూద్దాం. y-యాక్సిస్, x-యాక్సిస్, ఆరిజిన్, y-యాక్సిస్, x-యాక్సిస్. సో π/4 ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి, 90. త్రీ π/4 నెక్స్ట్ 180, నెక్స్ట్ 5 π/4. సో మనకి ఈ రెండు పాయింట్స్ దగ్గర మనం కనుక్కుంటున్నాం కాబట్టి నేను అంతవరకే గ్రాఫ్ చూపిస్తున్నాను, రిమైనింగ్ మనకు అవసరం లేదు. సో సైన్ అయినా కాస్ అయినా మ్యాక్సిమం వాల్యూ +1 ఉంటుంది, మినిమం వాల్యూ -1. మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1. సో లెట్ us say this is -1 అండ్ సేమ్ డిస్టెన్స్ పైన తీసుకుందాం +1. ఓకే, సో sin 0, x 0 అయితే sin 0 అనేది 0 వచ్చింది. నెక్స్ట్ π/4కి 1/√2 వచ్చేసింది. ఓకే, π/4 1/√2 ఇండికేట్ చేయకపోయిన ఏం కాదు. నెక్స్ట్ π/2 తీసుకుందాం. sin 90 అనేది మనకు 1, సో 90కి 1 వచ్చేసింది. నెక్స్ట్ 3π/4 1/√2, సో దాన్ని కూడా మనం ఇండికేట్ చేయకపోయినా నో ప్రాబ్లం. సో 180 వచ్చేసరికి మళ్ళీ 0, sin 180 0. సో దీని యొక్క గ్రాఫ్ యొక్క నేచర్ మనకు ఐడియా ఉన్నట్లయితే మనం గ్రాఫ్ డ్రా చేసేయచ్చు. సో సైన్ కర్వ్ ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూపించినట్లయితే సరిపోతుంది. π/4కి 5 π/4కి వాటికి ఇండికేట్ చేయకపోయినా మనం ఈ రెండు ఇంటర్సెక్ట్ అయినట్టుగా చూపిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాస్ వాల్యూస్ తీసుకుందాం. 0కి వచ్చేసరికి 1, కాస్ 0 అనేది 1. నెక్స్ట్ కాస్ 90 అనేది 0, సో 90 అంటే 0 వచ్చేసింది. నెక్స్ట్ కాస్ 180 మనం ఇండికేట్ చేసుకుందాం -1, సో 180కి మనకి -1. నెక్స్ట్ మళ్ళీ 0 ఇప్పుడు 270కి 0, సో ఇక్కడ మనం 270 అనుకున్నట్లయితే సో 0. సో ఈ విధంగా ఉంటుంది. ఇది జస్ట్ రఫ్ డయాగ్రామ్, అది యాక్యురేట్ డయాగ్రామ్ కాదు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ π/4 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అలానే 125. సో రఫ్ డయాగ్రామ్ అది, యాక్యురేట్గా రాకపోవచ్చు. సో ఈ రెండు పాయింట్స్ మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఏరియా వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్ us see continuation. సో రిక్వైర్డ్ ఏరియా. సో రిక్వైర్డ్ ఏరియాని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి? ఇంటిగ్రల్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అది π/4, సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 5 π/4. సో ఇక్కడ మనకి 2 కర్వ్స్ ఉన్నాయి, ఒకటి fx, రెండోది gx అనుకుంటే జనరల్గా ఇట్లా 2 కర్వ్స్ ఉన్నప్పుడు మనకి ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి fx - gx, gx - fx ఈ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో మరి fx - gx రాయాలా, సో gx - fx రాయాలంటే sin - cos రాయాలా, cos - sin రాయాలా అనేది మనం చూసినట్లయితే ఈ ఇంటర్వల్లో అంటే π/4 దగ్గర నుండి 5 π/4 ఈ ఇంటర్వల్లో దేనికి మ్యాక్సిమం వాల్యూ ఉంది? ఈ రెండు వాల్యూస్కి సేమ్ ఉంటుంది. మధ్యలో ఉన్న వాల్యూస్ చూసినట్లయితే ఇది 1, ఇది 0 అంటే సైన్ వాల్యూ ఎక్కువగా ఉంది.
ఇది +1/√2 -1/√2 సైన్ ఎక్కువగా ఉంది. ఇది 0, ఇది -1. సో ఈ మధ్యలో ఉన్న వాల్యూస్కి కాస్ అనేది తక్కువ వాల్యూ కలిగి ఉంది, సైన్కి ఎక్కువ వాల్యూ ఉంది. సైన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్ దీస్ ఇంటర్వల్ π/4 దగ్గర నుండి 5π/4 వరకు సైన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాస్ వాల్యూస్తో కంపేర్ చేస్తే. సో దట్ ఈస్ ద రీజన్ వి టేక్ ఫర్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ తీసుకొని చేయాలి. ఓకే, సో ఈ ఇబ్బంది ఇట్లా చూడటం ఇబ్బంది అనుకున్నప్పుడు మనం మాడ్ అప్లై చేసి చేసుకోవచ్చు. సో మీరు మాడ్యులస్ తీసుకుంటే మీరు సైన్ మైనస్ కాస్ రాసినా కాస్ మైనస్ సైన్ రాసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇగో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇది 1/√2, ఇది -1/√2, ఇది 0 -1. అంటే ఈ π/4 నుండి 5π/4 వరకు మధ్యలో సైన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి, కాస్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి. సో దట్ మీన్స్ వి టేక్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హియర్. సో ఇది మన ఫంక్షన్. సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ హ్యావ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మీన్స్ వీ నో దట్ ఇట్ ఈస్ minus cos x minus integral of cos x means sin x. Substitute the limits π/4 to 5π/4. సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో cos 225. సో cos 225 ఆల్రెడీ మనం వాల్యూ చూసాం -1/√2. So first upper limit cos 225, that means we have the value like this -1/√2 minus sin 225, it is also -1/√2. Okay, so ఇది upper limit substitute చేశాను. minus cos 225 minus sin 225. So cos 225 అయినా sin 225 అయినా both are equal. Okay, minus lower limit minus cos 45, 45 means 1/√2 minus sin 45, so the 1/√2. So minus into minus plus, minus into minus plus, 1/√2 plus 1/√2, 2/√2 we have 2/√2. So ఇక్కడ కూడా minus into minus plus, minus into minus plus, 1/√2 plus 1/√2, 2/√2. సో మొత్తం కూడా 4/√2 ఉంది. 2 into 2/√2, రెండు 2/√2లు ఉన్నాయి. 2 into 2/√2. సో దీన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ 2ని న్యూమరేటర్లో ఉన్న 2ని √2 హోల్ స్క్వేర్ బై √2. సో దీన్ని మనం √2 హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేసుకుందాం. సో ఒక √2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2√2. సో ఫైనల్లీ ద రిక్వైర్డ్ ఏరియా ఈజ్ 2√2 square units. Okay, so that is the answer. Thank you.